హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రీసెంట్ టైంలో బాగా వైరల్ అవుతున్న సిట్టింగ్ వీడియో వెనుకున్న టోటల్ స్టోరీ ఏంటి అనేది అండ్ ఆ వీడియో నిజంగా జరిగిందా లేదా స్క్రిప్టెడా అన్న విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో రీసెంట్ టైంలో ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ అండ్ మేమ్స్గా మార్చి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, రెడ్డిట్లో ఇలా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీనివలన ఏం జరుగుతుందంటే ఆ మేమ్స్ చూసి నార్మల్ జనాల్లో ఆ వీడియోలో ఏముందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆ వీడియోకి సంబంధించిన మేమ్స్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా జనాల్లో క్యూరియాసిటీ పెంచి ఒక స్క్రిప్టెడ్ గే కార్న్ వీడియో చూసేలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్, అదొక స్క్రిప్టెడ్ గే కార్న్ వీడియో అంటే ఆ టైప్ ఆఫ్ వీడియో అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ వీడియోలో ఏముంది అసలు. ఎవరికైతే ఇంకా ఆ వీడియోలో ఏముందో తెలుసుకోవాలి, చూడాలి అనే క్యూరియాసిటీ ఉందో అలాంటి వారి కోసం చెప్తున్నాను. ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ గే కార్న్ వీడియో. కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక నార్మల్ కార్న్ వీడియోలో ఒక అబ్బాయి అమ్మాయి ఏం చేస్తారో ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు అదే పని చేస్తారు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి ఆల్కహాల్ తాగించి వీడియో తీస్తాడు. సో ఇది ఆ వీడియోకి సంబంధించింది. సో ఇంకా ఆ వీడియోలు చూడాలి అనుకునే క్యూరియాసిటీ ఉంటే మాత్రం ఇంతటితో వదిలేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు? అతని పేరు వచ్చేసి సౌరవ్ సింగ్. పశ్చిమ బెంగాల్లోని ఒక విలేజ్ వాళ్ళది. అతనే కాదు, వీడియోలో ఉన్న ఇంకో పర్సన్ వాళ్ళిద్దరూ కూడా గేస్. ఈ అబ్బాయి సౌరవ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో ఇతను గే కార్న్ వీడియోస్ క్రియేట్ చేసి, అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేసి వాటిని కొంత మనీకి అమ్ముతాడు. ఇలాంటివి 100 వీడియోస్ దాకా క్రియేట్ చేసి ఇప్పటి వరకు అమ్మాడు. థర్డ్ థింగ్ వచ్చేసి ఆ వీడియో బయటికి ఎలా లీక్ అయింది. యాక్చువల్లీ ఇతనికి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. ట్విట్టర్లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. ఆ అకౌంట్లో ఇతను క్రియేట్ చేసే ఏవైతే ఆ టైప్ ఆఫ్ గే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్కి సంబంధించిన కంటెంట్ని పెడతాడు. అయితే ఇతని కంటెంట్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఇతని ఫాలోవర్స్ దాదాపు 1,00,000 మంది ఉంటారు ట్విట్టర్లో. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నార్మల్గా ఎవరైనా ఒక 2 గంటల సినిమా తీస్తే ఆ సినిమాని 3-4 నిమిషాల ట్రైలర్ లాగా కట్ చేసి యూట్యూబ్లో మనందరి కోసం ఫ్రీగా పెడతారు. ఆ ట్రైలర్ని చూసిన వాళ్ళు ఆ ట్రైలర్ నచ్చితే ₹100 కానీ లేదా ₹200 టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా మొత్తం చూస్తారు. అలాగే ఈ అబ్బాయి ఏంటంటే 20-30 నిమిషాల ఆ టైప్ ఆఫ్ గే వీడియోస్ క్రియేట్ చేసి వాటిని ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆ వీడియోకి లాక్ పెట్టి పర్టికులర్ అమౌంట్ కట్టిన వాళ్ళకి, అంటే ₹100 కావచ్చు, ₹200 కావచ్చు, కట్టి పే చేసిన వాళ్ళకి ఆ వీడియో ఓపెన్ అయ్యేలాగా సెట్ చేస్తాడు. అలా వెబ్సైట్కి అప్లోడ్ చేసే ముందు 20-30 నిమిషాల వీడియోని 1-2 నిమిషాల ట్రైలర్ లాగా కట్ చేసి ట్విట్టర్లో తనకున్న 1,00,000 మంది ఫాలోవర్స్ కోసం అప్లోడ్ చేస్తాడు. ఆ ఫాలోవర్స్కి ఆ వీడియో నచ్చితే వెళ్ళి 20-30 నిమిషాల వీడియోని బై చేసి చూస్తారు. సో ఇది అక్కడ జరిగేది. అండ్ అతనే ఆ వీడియోని అతని ట్విట్టర్ అకౌంట్లో అప్లోడ్ చేసుకున్నాడు. అక్కడ నుండి ఎవరో డౌన్లోడ్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేశారు. అండ్ ఇతని ఫాలోవర్స్కి, ఇతని కంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అది స్క్రిప్టెడ్ అని తెలుసు. కానీ ఎవరికైతే ఇలాంటి వాళ్ళ గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టాలో ఉన్న ఆ వీడియో నిజం అనుకొని వైరల్ చేయడం, మేమ్స్ క్రియేట్ చేసి కంటెంట్ చేయడం లాంటివి చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవన్నీ వైరల్ అయ్యాక ఆ అబ్బాయి చనిపోయాడా? సో ఆ అబ్బాయి ఏం చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అండ్ అతని పిక్స్ ఇవన్నీ వైరల్ అయ్యాక వాళ్ళ విలేజ్లో తెలిసాక అతన్ని తిట్టడం, కొట్టడం లాంటివి కూడా జరిగాయి. అండ్ అతను ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తాడని వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదంట. అండ్ ఇదంతా జరిగాక అతను ఒక లాయర్ని పెట్టుకొని లీగల్గా కూడా వెళ్తున్నాడు. సో ఇది ఆ వీడియో వెనుక ఉన్న స్టోరీ. సో ఆ వీడియో అనేది కేవలం స్క్రిప్టెడ్ వీడియో మాత్రమే. దానికి సంబంధించిన 20-30 నిమిషాల పూర్తి నిడివిగల వీడియో అతని వెబ్సైట్లో ఉంటుంది. సో అందుకే ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ని వైరల్ చేయడం, మేమ్స్గా మార్చడం ఆపేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.